indicated in nervous conditions of women. ముఖ్యంగా క్లైమాక్ట్రిక్, మెనోపాజు, మెనార్కీ, ప్రెగ్నెన్సీ ఇలాంటి జంక్షన్స్ వస్తాయి పాపం లేడీస్లో. ఆ జంక్షన్స్లో వచ్చే సివియర్ నెర్వ్ ప్రాబ్లమ్స్, నరాలు లాగేయటం, హిప్ నుంచి పాదం దాకా లాగేయటం, లేదా తొడల్లో నరాలు లాగేయటం, మస్క్యులర్ పెయిన్స్, నెర్వస్ పెయిన్స్, చాలా డల్గా ఉంటారు, ఇండిఫరెంట్గా ఉంటారు, ఉదాసీనంగా ఉంటారు, లైఫ్లో ఉత్సాహం ఉండదు. కెంట్ చెప్తాడు, సెన్సేషన్ యాజ్ ఇఫ్ సమ్ బ్లాక్ క్లౌడ్ ఈజ్ హ్యాంగింగ్ ఓవర్ హెర్ హెడ్ అంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో నేను అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం పాపం ఓ చోట కూర్చుని అలా చూస్తూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎంజాయ్మెంట్ అనేటువంటిది చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అంత ఇండిఫరెన్స్, అంత ఎపాథీ కనబడుతూ ఉంటుంది. కొంత సెపియాలా కనబడుతూ ఉంటారు. ఇంకా సెపియా కొంత రొమాటిజం ఉంటుంది. ఎండోకార్డైటిస్ అలాంటి వాటిల్లో సెపియా ఇండికేట్ అవుతుంది. ఇంకా బట్ యాక్టియా ఎస్మోసా ఈజ్ మోర్ ఇండికేటెడ్ ఇన్ సచ్ సార్ట్ ఆఫ్ ట్రబుల్స్ వేర్ దేర్ ఈస్ దిస్ ఐడియాలజీ ఆఫ్ rheumatic or nervous conditions of women coupled with some apathetic or indifferent condition. It's not exact indifference, but the idea is that they cannot rouse to any sort of enjoyment. నిజంగా అలా ఉండదు కండిషను, అంతా బాగానే ఉంటుంది. చిత్రం అది. వాళ్ళ హస్బెండ్ బాగానే ఉంటారు, పిల్లలు బాగానే ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, ఏవో అన్నీ బాగానే ఉంటూ ఉంటాయి. స్టిల్ వాళ్ళ డెల్యూషన్లో ఏంటంటే ఏదో తెలియని ఉదాసీనత, దేనికి ఉత్సాహం ఉండదు, అన్నీ ఇదైపోతున్నట్టు. ఇలాంటి కండిషన్ మనకి సిమ్సిఫియోగాలో కనపడుతుంది. ఇంకా కొంత జెల్సీమియంలో మళ్ళీ మనకు కొంత ఈ హార్ట్ కండిషన్స్ కొంత కనబడుతుంటాయి. సరే, అది తర్వాత విషయం అనుకోండి. ఇలా మనకి ఈ గ్రూప్లో ఈ టీం మెంబర్స్ అందరూ వీళ్ళు రొమాటిజం అనేటువంటిది కొన్ని సంవత్సరాలు నడిచి ఓ 10 ఏళ్ల తర్వాత అది హార్ట్ కండిషన్స్లోకి మారడం అనేటువంటి గ్రూప్లో మనం ఇందాక చెప్పిన క్యాక్టస్, క్యాల్మియా, క్యాల్కేరియా కార్బు, అబ్రాటనము, లెడంపాలు, రస్టాక్స్, బ్రయోనియా, ఈ టీంనందరినీ గుర్తించుకోవాలి. చాలామంది రూస్టాక్స్ గురించి ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. పాపం దాన్ని మహాపాపం చేసినట్టు. మాస్టర్ గారు ఒకానొక లెక్చర్లో హార్ట్ వీక్నెస్ ఉన్న చోట రూస్టాక్స్ వెయ్యొద్దు అనేటువంటి చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు. ఎందుకంటే రూస్టాక్స్ వల్ల హార్ట్ రొమాటిజము మిగతా చోటలను వదిలేసి హార్ట్ను పట్టుకుంటుంది అని చెప్పి మాస్టర్ గారు ఒక కాషన్ ఇచ్చారు రూస్టాక్స్ విషయంలో. దానివల్ల కాలాంతరంలో మా రాఘరావు గారు కూడా ఒకసారి చెప్పేవారు, అసలు రూస్టాక్స్ ఇవ్వడమే మానేశారయ్యా మన వాళ్ళు అనేవారు. రూస్టాక్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ రెమెడీ ఇన్ హార్ట్ కండిషన్స్ ఇఫ్ ద సిమ్టమ్స్ అగ్రీ. అందుకని రూస్టాక్స్ మనిషికి ఇవ్వచ్చు, కానీ రూస్టాక్స్ మోకాలకి ఇవ్వకూడదు. అది కాన్సెప్ట్. ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే మోకాలు నొప్పి మాయమైపోయి కాలాంతరంలో హార్ట్ కండిషన్స్ డెవలప్ అవ్వచ్చు. సో ఆ కారణం చేత, ఎందుకంటే మోకాలు నొప్పిలో చాలా కామన్ సిమ్టమ్ స్టిఫ్నెస్ ఆన్ బిగినింగ్ టు మూవ్. పొద్దున్నే లేవగానే పట్టేసినట్టు ఉంటుందండి, కాస్త అటు ఇటు తిరిగేసరికి కాస్త తగ్గినట్టు ఉంటుంది అనగానే అది రూస్టాక్స్ జనరల్ సిమ్టమ్. రూస్టాక్స్కి ఏమో అది పెక్యులియరు, ఈ కండిషన్కి ఏమో అది చాలా కామన్ సిమ్టమ్. రెమెడీకి ఏమో అది పెక్యులియర్ సిమ్టమ్. స్టిఫ్నెస్ రిలీవ్డ్ ఆన్ బిగినింగ్ టు మూవ్. అదిగో అలాంటి చోట మనకి సెన్సేషన్ మెథడ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నిజంగా మోకాలు నొప్పే స్టిఫ్నెస్
ఆన్ బిగినింగ్ టు మూవ్ ఉందా, లేదా పర్సన్ ప్యాటర్న్ కూడా స్టిఫ్ అయిపోవడం, రిజిడ్ అయిపోవడం, కాట్ అయిపోవడం, ముందుకు వెళ్ళలేకపోతున్నాను లైఫ్లో అనేటువంటి భావన కలిగి ఉండడం అనేటువంటి ప్యాటర్న్, అనేటువంటి మెంటల్ సిమ్టమ్స్ కూడా కలిగి ఉన్నాయా అనేది మనం చూడగలిగితే అప్పుడు రూస్టాక్స్ బ్రహ్మాండంగా వేయచ్చు మోకాల నొప్పులకి. ఎందుకంటే మనం మోకాల నొప్పికి రూస్టాక్స్ వేయట్లేదు, రూస్టాక్స్ పేషెంట్కి రూస్టాక్స్ ఇస్తాం. సో ఈ కాషన్ మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతేగాని అసలు రూస్టాక్స్ మందునే మనం ఏదో ఐసోలేట్ చేసేసి దాన్ని లెప్రస్ కండిషన్లోకి తోసేయకూడదు. రూస్టాక్స్ కూడా చాలా దివ్యమైన ఔషధం. మొన్న ఒక కేసులో ఒక ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ IBS కేసులో రూస్టాక్స్ ఇవ్వడం జరిగింది. అసలు రూస్టాక్స్ చూస్తే ఆ మెటీరియల్ మెడికానే లేదు, కర్మ. బట్ స్టిల్ ఐ వెంట్ విత్ దట్ రెమెడీ. ఎందుకంటే మిగతా సిమ్టమ్స్, సెన్సేషను అన్నీ రూస్టాక్స్కి మ్యాచ్ అవుతున్నాయి. సో ఒక ఎడ్జ్ తీసుకున్నాం. సో అండ్ హీఈస్ డూయింగ్ వెరీ గుడ్ విత్ రూస్టాక్స్. అఫ్ కోర్స్ కంప్లీట్గా హీల్ అవ్వలేదు, బట్ విత్ 2 months ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 60 to 70% ఆ ఇంటెన్సిటీ, ఆ డ్యూరేషన్ అవన్నీ కూడా తగ్గాయి. బట్ స్టిల్ అప్పుడప్పుడు డయేరియా ఉంటుంది, బట్ నాట్ సో ఇంటెన్స్ అండ్ నాట్ సో ఫ్రీక్వెంట్ యాజ్ బిఫోర్. సో తర్వాత మనం కంటిన్యూ చేస్తే క్యాక్టస్లోకి ఇంకో మొడాలిటీ కూడా ఉందండి. ఈ క్యాక్టస్లో చాలా ముఖ్యమైన మొడాలిటీ ఏమిటంటే 11 o'clock ఎగ్రవేషన్. ఈరోజు విచిత్రమైనటువంటి కొన్ని మందులకి ఈ టైం జోన్స్ ఉంటాయి. అలా ఉన్న టైం జోన్స్లో ఈ క్యాక్టస్ G కూడా ఒకటి. వీడికి పొద్దున్న కానీ రాత్రి కానీ 11 గంటలకు వీడి బాధలన్నీ ఎక్కువైపోతుంటాయి. ఉదాహరణకు వీడి తలపోటు వచ్చింది అనుకోండి, కరెక్ట్గా గంట కొట్టినట్టు పొద్దున 11ంటికి వస్తుంది, లేదా రాత్రి 11 గంటలకు వస్తుంది. లేదా దగ్గు ఉంది, ఆయాసం ఉంది, పొద్దున 11 లేదా రాత్రి 11. చూసుకోవాలి ఇది టైమా ఇదా అన్నది. అంతేగాని ఏమన్నా ఇలా చెప్పారు శ్రీకాంత్ గారికి 11 అని వేసేసాం తగ్గలేదంటే కుదరదు. అదే నిజంగా 11 మొడాలిటీ. ఎందుకంటే రూమెక్స్ వాడికి కూడా ఇలాగే ఉంటుంది. రూమెక్స్ వాడికి కరెక్ట్గా పడుకుందాం, ఆ అమ్మయ్య ఇంకా అన్ని చూసాం, ఇవాళకి మొబైల్ కట్టేసాం, వాట్సాప్లు తీసేసాం, ఫేస్బుక్లు క్లోజ్ చేసాం, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ అయిపోయాయి, ఇక పడుకుందాం అని ఫోన్ పక్కన పెట్టి పడుకునేసరికి టక 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 ఊపేస్తుంది ఒక 5-10 నిమిషాలు దగ్గు, గొంతులో నొస. రూమెక్స్ వాడికి. సో వాడు రూమెక్స్ వేస్తేనే తగ్గుతుంది. వాడికి 11 o'clock ఎగ్రవేషన్ కాదు, కాఫ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. ఇంకొకడు ఉంటాడు, వీడు సడన్ గా రాత్రి దగ్గు వస్తుంది. ఏమిటండి అంటే పడుకున్నానండి బాబు, రాత్రి 10ంటికే పడుకున్నాను, 12 ఆ టైంకి 12:30కో మెలకు వచ్చేసింది, మెలకు వచ్చి దగ్గు 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 ఆయాసం వచ్చేస్తోంది, ఆ టైంలో నాకు డ్రై అయిపోతుంది, గొంతు ఆరిపోయినట్టు అయిపోతుంది అంటాడు. వాడే మందులోకి వస్తాడండి, ఏ మందులోకి వస్తాడు? లెకసిస్. లెకసిస్లో యూజువల్గా అలా ఉంటుంది. స్లీప్ మధ్యలో మెలకు వచ్చేస్తుంది, మొత్తం డ్రై అయిపోయి గొంతు దిగనట్టు, గొంతంతా నొప్పి గుటకేయలేని పరిస్థితి వస్తుంది అనమాట. అంత సివియారిటీ ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది. అది లెక్సిస్ కండిషన్. ఇంకొకడు ఉంటాడు, వీడికి తెల్లవారుజామున 3 గంటలకు వస్తుంది దగ్గు, కరెక్ట్గా గంట కొట్టినట్టు. వీడు మీకు తెలుసు బాగా ఆయాసపడతాడు, దగ్గు వస్తుంది, కరెక్ట్గా 3 o'clock మెలకు వస్తుంది. ఎవరు వాడు? క్యాలికార్బ్. వెరీ గుడ్. వీడు అప్పుడప్పుడు క్యాలికార్బ్ వాడు ఇలా ముందుకు కూడా వంగి ఇలా పడుకుంటాడు, లేదా బోర్లా పడుకుంటే తగ్గుతుంది అంటాడు. అప్పుడు
ఇంకొకడు ఉంటాడు, పగలంతా బాగానే ఉంటుంది, రాత్రి దగ్గు వచ్చేస్తుంటుంది నిద్దట్లో. పగలు అసలు ఏమి లేదు డాక్టర్ గారు, అసలు దగ్గే ఉండదండి, సాయంత్రం రాత్రి పడుకునే తర్వాత దగ్గు వస్తుంటుంది అంటాడు. వాడెవడు? నిద్దట్లో దగ్గు. ఎవరు ఎవరు? ఎరాలియా రెస్మోసా. ఎరాలియా రెస్మోసా వాడికి పగలు పెద్ద దగ్గు ఉండదు, రాత్రులు పడుకున్నాక దగ్గు వస్తుంటుంది. యూజువల్గా ఎరాలియా R6లో మంచి రిజల్ట్స్ వస్తాయి, 30 కూడా ఇవ్వచ్చు. ఇంకొకడు ఉంటాడు, వీడు పగలు అసలు బ్రహ్మాండంగా దగ్గు వస్తుంది, రాత్రి పడుకుంటే దగ్గు రాదు. వాడెవడు? పగలంతా దగ్గు ఉంటుంది, పడుకుంటే అసలు రాత్రి ఒక్క నిమిషం తగ్గలేదు అంటాడు. ఎవడు వాడు? వీడికి ఆపోజిట్ వాడు ఇఫ్రేషియా. వెరీ గుడ్ జ్ఞాని. మ్యాంగనమ్ అసిటకం కూడా ఉంటుంది. మ్యాంగనమ్ అసిటకం కూడా. మ్యాంగనమ్, ఎగ్జాక్ట్లీ, యుఫ్రేషియా మ్యాంగనమ్. వెరీ గుడ్. ఇంకొక రెమెడీ ఉంది. వీడు రాత్రి దగ్గు వస్తే ఎంత ఉధృతంగా వస్తుందంటే ఆ దగ్గు లేచి కూర్చుంటే గానీ తగ్గదు. ప్రతి అటాక్ దగ్గు వచ్చినప్పుడు లేచి కూర్చోవాలి. ఒక 2-3 రెమెడీస్ ఉండొచ్చు, బాగా ప్రామినెంట్ చెప్తున్నాను. ఎవడు వాడు? కోనియము, ఫాస్ఫరస్, ముఖ్యంగా కోనియం. అసలు ప్రెగ్నెన్సీలో కోనియం చాలా దివ్యమైన మందు. మా వైఫ్ ప్రెగ్నెన్సీలో పాపం చాలా కాఫ్, సమ్ ఐస్ క్రీమ్ ఏదో తింది చిన్మయి క్యారీయింగ్లో. మా గురుగారు బుజ్జిగారు ఎన్ని మందులు వేసినా తగ్గలేదు పాపం. అప్పుడు చూసి స్టడీ చేసి కోనియం 200 వేసాను, వేస్తే సూపర్గా తగ్గిపోయింది. ఆ తర్వాత నుంచి నాకు ఈ ప్రెగ్నెన్సీ కాఫ్స్ అంటే నేను ఇక కళ్ళు మూసుకుని కోనియం ఇస్తూ ఉంటా. అలా 4-5 కేసులు తగ్గాయి నాకు. అందుకే చాలా గుర్తుపెడు. అసలు కోనియం మనం ఆలోచించాం, కోనియంలో ఉన్న కాఫ్ స్పియర్ ఒకసారి అది కోనియం కాఫ్ అయితే ఈవెన్ ఎలోపతి సిరప్స్ కూడా తగ్గదు. బెనిడ్రిల్లు గినిడ్రిల్లు కేజీలు లీటర్లు తాగుతుంటారు, తగ్గదు. కోనియం కాఫ్ అయితే కోనియంకే తగ్గుతుంది. కోనియము, లాక్కెనైనము, సెపియా చెప్పుకున్నాం మనం ఇదివరకు ఒకసారి. వీళ్ళందరూ ఓ బ్యాచ్, ఓ టీమ్, క్రానిక్ కాఫ్స్ వీళ్ళందరివి. ఏదో ఈవేళ ఏమన్నా 6 నెలల నుంచి దగ్గు తగ్గట్లేదంటే గుర్తుపెట్టుకోవాలి, సెపియా ఫస్ట్ మార్క్లో ఉంటుంది. గిబ్సన్ మిల్లర్ చెప్తాడు. ఫస్ట్ పక్కన పైన ఫస్ట్ వచ్చేయాలి మనకి, ఫస్ట్ బటన్ అదే. 6 నెలల నుంచి దగ్గు తగ్గలేదు అంటే సెపియా గుర్తు రావాలి. అలా కొన్ని ఏంటంటే ఆ రెమెడీస్ ఎఫినిటీ చాలా బలంగా ఉంటుంది. అలా 11 o'clock ఎగ్రివేషన్ క్యాక్టస్కి చాలా బలం. చిత్రం కెంట్ ఏమంటాడంటే ఇంటర్మీడియట్ ఫీవర్స్ కూడా 11 o'clock స్టార్ట్ అవుతాయి అంటాడు. చిల్ స్టార్ట్స్ అట్ 11 o'clock ఇన్ ద మార్నింగ్ ఆర్ ఈవినింగ్. నేనైతే చూడలేదు కానీ అంత ప్రామినెంట్గా చెప్పాడు ఆయన. 11 o'clock అనేది క్యాక్టస్కి అంత బలము అని చెప్పి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి టైం జోన్ గనక దొరికింది అంటే గ్రాండ్ రూల్ ఇది ఏమండి. ఇంకా మీరు మిగతావన్నీ పక్కన పెట్టి వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకి లైకోపోడియం 4 to 8 ఎగ్రివేషన్, 4 to 10 ఎగ్రివేషన్. సాయంత్రం వేళ 4 గంటలకి జ్వరం పెరుగుతోంది అని అన్నాడంటే ఎవడైనా, వాడికి అది ఉంది, ఇది ఉంది, చలుంది, వేడుంది అస్సలు తీసుకోవద్దు. అది లైకోపోడియంతోనే తగ్గుతుంది. టైం మొడాలిటీ గనక మీకు దొరికితే దయచేసి అది వదలద్దు. అది డెఫినెట్గా మీకు క్యూర్ అవుతుంది ఆ కేసు ఆ రెమెడీతో.
స్పెసిఫిక్ టైం మొడాలిటీ దొరికితే. చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ పాయింట్. 12 to 2 ఆర్సెనిక్ ఆల్బమ్ ఎగ్రివేషన్. ఒకసారి చిన్మయికి అలాగే జ్వరం వచ్చింది, ఇది మంత్స్ బేబీగా ఉన్నప్పుడు. పెద్ద వామిటింగ్ అయిపోయి నైట్ 2 o'clock జ్వరం వచ్చింది. ఏం చేయాలో తెలియక మా గురువుగారు బుజ్జి గారికి ఫోన్ చేశారు. ఎంత అయింది టైం అన్నారు. 2 అయింది. ఆర్సెనిక్ ఆల్బమ్ 200 అయ్యాను. అలా ఉంటుందన్నమాట టైం అంటే. ఇదివరకు కూడా చెప్పాను, టైం ఎగ్రవేషన్ అంటే ఈ మిస్టేక్ చెయ్యొద్దు. ఆల్రెడీ ఉన్న జబ్బు ఆ టైంలో ఎగ్రివేట్ అవ్వచ్చు, అదొక పాయింట్. 2, అసలు స్టార్టింగే ఆ టైంలో స్టార్ట్ అవ్వచ్చు, ఇది కూడా టైం ఎగ్రివేషన్ కిందే కన్సిడర్ చేయాలి. ముఖ్యంగా మెర్క్సాల్లో మీకు ఈ సిమ్టమ్ అయితే అచ్చుకుద్దినట్టు కరెక్ట్గా కనబడుతుంది. వాడికి రాత్రుళ్ళే జ్వరం స్టార్ట్ అవుతుంది, చెవి నొప్పి రాత్రుళ్ళే స్టార్ట్ అవుతుంది. నిన్న రాత్రి 11 మొదలెట్టాడండి బాబు, చెవి నొప్పి, కుడి చెవి నొప్పి వచ్చేస్తుంది అంటున్నాడు మా అబ్బాయి. ఏడుపు మెక్సాల్తోనే తగ్గుతుంది. సో టైం మొడాలిటీ చాలా ముఖ్యం అన్నమాట. నెక్స్ట్ మనకి క్యాక్టస్ లో హార్ట్ కండిషన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అది ఏ రకమైన హార్ట్ కండిషన్ అయినా, ఆల్ సార్ట్స్ ఆఫ్ హార్ట్ కండిషన్స్, క్యాక్టస్ ఈజ్ ఎ వెరీ గుడ్ రెమెడీ. గుర్తుపెట్టుకోవాలి ఇది. యూజువల్గా ఇది ఎలా స్టార్ట్ అవుతాయి అంటే, ఒక అన్రిక్విటెడ్ లవ్, క్యాక్టస్ ఒకటి, డిజిటాలిస్ ఒకటి, ఈ రెండిట్లోనూ హార్ట్ కండిషన్స్ యూజువల్గా ఒక ప్రయర్ ఏదైనా ఒక విషయంలో డిసప్పాయింట్మెంట్, యూజువల్గా లవ్ ఐదర్ అది ఏ రకమైన లవ్ అయినా కావచ్చు, నాట్ ఓన్లీ మేల్ ఫీమేల్, పేరెంటల్ లవ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఒక సివియర్ డిసప్పాయింట్మెంట్, సివియర్ అన్రిక్విటెడ్ లవ్ అనొచ్చు. దాని నుంచి మనకి క్యాక్టస్ కండిషన్స్ స్లోగా డెవలప్ అవుతాయి. మనం పాస్ట్లో చెప్పుకున్నటువంటి ఐసోలేషను, ఆ ట్రాప్డ్ ఫీలింగు, అలాగే సబ్ క్లాస్ 3 తాలూకు ఐడియా ఆఫ్ కంట్రోల్డ్ ఇండివిజువాలిటీ, స్ట్రగులు, అలాగే సూపర్ క్లాస్ 3 తాలూకు రెస్ట్రిక్టెడ్ ఐడియా, సంబడి ఈజ్ రెస్ట్రిక్టింగ్ మీ అండ్ ఐ ఫీల్ సఫకేటెడ్. యూజువల్గా మదర్లీ ఫిగర్ అని చెప్పాం మనం సబ్ క్లాస్ అండర్స్టాండింగ్. సో ఈ పాయింట్లు అన్నీ కలుసుకుంటూ వచ్చి ఒక రకమైన అన్రిక్విటెడ్ లవ్, డిసప్పాయింట్మెంట్ అంటే, ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం. ఆ కేరు, లవ్, నరిష్మెంటు మన సూపర్ క్లాస్ బిగినింగ్లోనే అండర్స్టాండింగ్లో చెప్పుకున్నాం. అవన్నీ ఆ పక్షికి ఉంటాయి. ఏజ్లో ఉన్నప్పుడు పక్షికి టైంకి భోజనం పెట్టేస్తారు, రోజు వచ్చి చక్కగా మాట్లాడుతూ ఉంటారు, దానికి కావాల్సినటువంటి అన్నీ ఇస్తూ ఉంటారు, నట్స్ పెడుతూ ఉంటారు, డ్రై ఫ్రూట్స్ పెడుతూ ఉంటారు. మన గౌతమ్ నడితే డ్రై ఫ్రూట్స్ ఇస్తాడు చక్కగా. సో అన్నీ చక్కగా పెడుతూ ఉంటారు దాన్ని, డ్రై ఫ్రూట్స్ అన్ని. ఆ లవ్, కేరు అన్నీ దానికి అందుతూనే ఉంటాయి. బట్ స్టిల్ దట్ love itself becomes a restricted sensation to that individual. ఈ డైలమా నడుస్తూ ఉంటుంది సబ్ క్లాస్లో. సూపర్ క్లాస్లో ఎలాగో ఉంటుంది, బట్ వాట్ సార్ట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ద ఇండివిజువల్ ఫీల్స్, ఏ రకమైన రెస్ట్రిక్షన్ ఫీల్ అవుతూ ఉంటాడనే దాన్ని బట్టి వాడు ఏ కేంద్రంలోకి వెళ్తాడనేది తెలుస్తుంది. సెన్సిటివ్ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షనా, ప్లాంట్ సర్వైవల్, who is that person to stop me?
ఒక్కొక్కసారి యానిమల్ కింగ్డమ్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అది డెల్యూజనా సెన్సేషన్ అనేది తెలియదు. ఎందుకంటే డెల్యూజన్ లెవెల్లో కూడా దే దెమ్ దోస్ వాడుతూ ఉంటారు. సో చూసుకుంటూ ఉండాలి మనం, ఈ దే దెమ్ దోస్ అక్కడతో ఆగిపోతుందా, సెన్సేషన్ లోకి వెళ్ళాక కూడా యూజువల్ గా ఈ రెండు వర్డ్స్ వాడతారండి. గుర్తుపెట్టుకోండి, యూజువల్ గా మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వాడు నా మీద అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు లేదా నన్ను యూజ్ చేసుకుంటున్నారు, ఈ రెండు వచ్చాయంటే యూజువల్ గా అది యానిమల్ కింగ్డమ్ కేసు. అడ్వాంటేజ్ లేదా ఎడ్జ్ తీసుకుంటాం లేదా యూజ్డ్, ఐఎమ్ యూజ్డ్ ఫీలింగ్ ఇవి వస్తోందంటే ఆ కేసు ఇట్స్ నాట్ ఎ సార్ట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ సెన్సిటివ్ ఆర్ స్ట్రక్చర్, బట్ ఇట్ ఈస్ ఎ సర్వైవల్ మోడ్ ఆఫ్ రెస్ట్రిక్షన్. గుర్తుపెట్టుకోండి, నా ఎక్స్పీరియన్స్ మన కేసుల్లో ఈ రెస్ట్రిక్షన్ అప్పుడు వాడు బర్డ్ రెమెడీలోకి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా పట్టుకోవాలి వాడిని, వాడు ఇందులోకి రాడు, ఇంకా వాడు వేరే. సో అందుకని రెస్ట్రిక్షను, తర్వాత ఐసోలేషను, మదర్లీ ఫిగర్, మదర్ ఎక్సెట్రా, వాళ్ళకి లవ్, కేర్, అటెన్షన్, నరిష్మెంట్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి వాళ్ళతో బాగుంటుంది. బట్ స్టిల్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు బి రెస్ట్రిక్టెడ్ బై దిస్ మదర్. దట్ ఈస్ ద డెల్యూజన్ ఫర్ ద cactus and all the subclass and superclass idea. And with this they develop a unrequited love. బాధ, ఎందుకు నన్ను అర్థం చేసుకోరు, ఎందుకు నన్ను అలా అట్టే పెట్టేస్తారు, ఎందుకు నన్ను క్లోజ్ చేస్తారు, ఎందుకు నన్ను రెస్ట్రిక్ట్ చేస్తారు, నాకంటూ ఒక పేరు ఉండద్దా. దాంతో డెవలప్ అయ్యేటువంటి ఒక ఎమోషనల్ సెటప్ కొన్ని ఇయర్స్ రన్ అయ్యాక అప్పుడు నెమ్మదిగా వాడిని క్యాక్టస్ లోకి పుష్ చేస్తుంది. సో 10 ఏళ్ళు దీంతో రన్ అవుతాడు, ఆ తర్వాత సడన్ గా క్యాక్టస్ కండిషన్ డెవలప్ అవుతుంది. మొన్న కూడా చెప్పుకున్నాం, అప్పుడు కూడా క్యాక్టస్ ఉపయోగపడుతుంది. 10 ఏళ్ల నుంచి వేయాల్సిన మందు అప్పుడైనా వేస్తే ఎంతో కొంత వాడిని మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. సో రివర్సిబుల్ చేయడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది. ఇక 50 ఏళ్ళు దాటాక ఇంక చేయగలిగేది ఏమి ఉండదు. సో వీలైనంత తొందరగా వాడిని మనం పట్టుకోగలగాలి. ఈ వీటిల్లో ఉండేటువంటిది మీకు తెలుసు కదా, ఎన్ని హార్ట్ కండిషన్స్ లో ఐరన్ బ్యాండ్ సెన్సేషన్, ఏదో హార్ట్ ని ఏదైనా బలమైన పదార్థంతో నొక్కినట్టు, గట్టిగా పిండేసినట్టు, కంజెషన్, కన్స్ట్రిక్షన్. సో అక్కడికి బ్లడ్ ఫ్లో ఎక్కువైనట్టు ఉంటుంది, అక్కడ నొక్కేస్తున్నట్టు ప్రెషర్. క్యాక్టస్ లో అది కూడా ఉంటుందండి, ప్రెషర్. ఈవెన్ వెర్టెక్స్ లో కూడా వాడి తలపోట్లు వచ్చాయనుకోండి క్యాక్టస్ లో, ఇదంతా నొక్కేసినట్టు ఉంటుంది అంటాడు. అందుకని చూడడానికి కొంచెం బెలడోనాలో ఉంటుంది క్యాక్టస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ బెల్లడోనాలో ఉన్న స్పీడు, బెల్లడోనాలో ఉన్న వైలెన్స్, బెల్లడోనాలో ఉన్న రెడ్నెస్, ఎకోనేట్లో ఉన్న యాంగ్జైటీ అవన్నీ క్యాక్టస్ లో ఉండవు. తలపోటు వస్తే తలలోకి బ్లడ్ అంతా ఫ్లో అయిపోయి తలంతా పట్టేసినట్టు ఉంటుంది. బెలడోనా వాడికి, క్యాక్టస్ వాడికి ఇంకెవరున్నారు వీళ్ళ టీంలో?
రావాలి, చెప్పాలి తొందరగా. ఇంకొకళ్ళు ఎవరున్నారు? గ్లోనైన్, వెరీ గుడ్ నీరజ్. ఇంకొకడు ఉన్నారు, 4వ వాడు. ఇంకో 2 ఉన్నారు, వీళ్ళ బ్యాచ్, వీళ్ళ ఫ్రెండ్స్. ఫైజీలియా ఈజ్ నాట్ ఎ కంజెస్టివ్ రెమెడీ, ఇట్ ఈస్ మోర్ నెర్వ్ రెమెడీ. వీళ్ళ బ్యాచ్ లో ఇంకో 2 ఉన్నారు ఫ్రెండ్స్. ఎమైల్ నైట్రికమ్, వెరీ గుడ్ శ్రీకర్. ఇంకొకడు లాస్ట్ వాడు బెలడోనా, క్యాక్టస్, గ్లోనైన్, ఎమైల్ నైట్రికమ్. 5వ వాడు ఎవడు? ఐదో వాడు వెరాట్రమ్ విరిడ్. వీళ్ళ 5గురు ఒక టీం, పంచపాండవులు. సో వీళ్ళ 5గురు ఒక టీమ్ గా కన్సిడర్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే కంజెషన్, బ్లడ్ ఫ్లో ఎక్కువ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. చిన్న 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 మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకని ప్రెషర్ ఇన్ ద వెర్టెక్స్, ప్రెషర్ ఇన్ ది హార్ట్ యాజ్ ఇఫ్ స్క్వీజ్డ్ బై అన్ ఐరన్ బ్యాండ్. ఏమంటే మీరు ఐరన్ బ్యాండ్ అని చెప్పారు, కానీ వాడేమో పట్టకారతో నొక్కినట్టు ఉన్నాడు అంటున్నాడు, కాబట్టి నేను వాడికి యాక్టెస్ ఇవ్వలేదు అనకూడదు. ప్రోవింగ్ లో ఆ ప్రోవర్ అది చెప్పాడు, ఐడియాని కన్వే చేసుకోండి. అంతేగాని అదే సిమ్టమ్ రావాలి. ఏమంటే ఐరన్ బ్యాండ్ అనేది ఇప్పుడు వినలేదు సార్, మీరు అలా చెప్తున్నారు, కానీ ఐరన్ బ్యాండ్ అనకపోవచ్చు, ఇంకోటి ఏదో అనొచ్చు, కానీ ఐడియా మాత్రం యాజ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ స్క్వీజింగ్ హిజ్ హార్ట్. బ్యాక్గ్రౌండ్ లో వాడు ఏ ప్యాథాలజీ అయినా ఉండనివ్వండి, ఎండోకార్డైటిస్ లేదా లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ, లేకపోతే లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్, లేకపోతే యాంజినా పెక్టోరిస్, లేదా ఇస్కిమిక్ కండిషన్, ఏదైనా ఈ సిమ్టమ్ ఉంటే మాత్రం క్యాక్టస్ ఖచ్చితంగా వాడిని అందులోంచి బయటికి తీసుకొస్తుంది. ఇఫ్ ద సిమ్టమ్స్ అగ్రీ. జాగ్రత్తగా చూసుకోవాలి ఆ సిమ్టమ్స్ మనం చెప్పుకున్నటువంటి కంజెషను, కన్స్ట్రిక్షను అవన్నీ ఉంటున్నాయా లేదా. బ్యాక్గ్రౌండ్ లో ఇది కూడా కలిసింది అనుకోండి, ఏది అన్రిక్విటెడ్ లవ్, ఆ స్ట్రగుల్ ఫర్ ఇండివిజువాలిటీ, రెస్ట్రిక్టెడ్ సెన్సేషన్, డ్యామ్ షూర్ వాడు క్రానిక్ గా కూడా క్యాక్టస్సే, చూసుకోక్కర్లేదు. వాడిని క్యాక్టస్ లాగి అవతలకి ఆ హార్ట్ కండిషన్స్ నుంచి లాగి బయటికి తీసుకొచ్చేస్తుంది. దే ఆర్ రివర్సిబుల్ కండిషన్స్. ఇఫ్ cactus is administered at right time to the heart remedy, heart patients, cactus can reverse the heart condition, no doubt about it. 2 కేసులు ఉన్నాయి నా దగ్గర, పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కానీ మీరు ఆ టైంకి ఇవ్వగలగాలి. అప్పుడంతా నక్స్వామిక, పలస్టెల్లా కోపంగా ఉన్నాడని నక్స్వామిక, ఏడుస్తున్నారని పలస్టెల్లా, ఇలాంటి ఇచ్చి టైం అంతా వేస్ట్ చేసేస్తే ఇన్క్యూరబిలిటీలోకి వెళ్ళిపోతాడు పేషెంట్. అప్పుడు ఇంకా రివర్సిబుల్ అవ్వవు. సో టైంకి మనం అడ్మినిస్టర్ చేయగలగాలి. పొటెన్సీ తాలూకు అడ్వాంటేజ్ కూడా మనకు తెలియాలి. అంటే అలాంటి చోట ఒక్కొక్కసారి రిపీట్ చేయాల్సి వస్తుంది. క్యాక్టస్ 30 అవసరమైతే ఎవ్రీ 2 అవర్లే 3 అవర్లే ఇవ్వాలి అక్యూట్ కండిషన్స్ లో, లేదా క్యాక్టస్ 200 ఇవ్వాల్సి ఉంటుంది. చూసుకోవాలి కండిషన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అలాంటి చోట. నెక్స్ట్ రిథమిసిటీ. ఈ రిథమిసిటీ అనేది క్యాక్టస్ తాలూకు మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్. మనం మొన్న కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఈ పల్స్ అనేది అసలు ఈ 3rd సబ్ క్లాస్కే ఒక ఆయువు పట్టు లాంటిది. ముఖ్యంగా క్యాక్టస్ లో ఈ రిథమిసిటీ చాలా ఇంపార్టెంట్. సో సెన్సేషన్ ఆఫ్ పల్సేషన్ ఎట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీ.
సంకోచ వ్యాకోచాలు అనేటువంటి కండిషన్స్ ఎక్కడైతే డెవలప్ అవుతున్నాయో, హార్ట్, లంగ్స్, కిడ్నీ లేదా పెల్విక్ ఆర్గాన్స్, డెలివరీ అయ్యింది, బాగా ఎక్స్పాండ్ అయ్యే మజిల్స్ అన్ని మళ్ళీ కన్స్ట్రిక్ట్ అవుతున్నాయి టైంలో, అక్కడి నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. సో మస్కులేచర్ అంతా ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ ఒక్కసారి వెనక్కి వస్తున్న టైంలో జరిగేటువంటి దుష్పరిణామాలు. క్యాక్టస్ కూడా ఉంటాడు వీళ్ళతో పాటు, వాళ్ళందరూ ఓ గ్రూప్. మళ్ళీ క్యాక్టస్ ఎవరెవరండి అంటే ఆ టైప్ ఆఫ్ కండిషన్స్ ఎవరున్నారు అందులో? చెప్పండి, క్యాక్టస్ ఫ్రెండ్స్ ఎవరు అక్కడ అలాంటి కండిషన్స్ లో? చెప్పరా? హలో, ఉన్నారా? ఉదాహరణకి ఈ పల్సేషన్ అనేటువంటి థీము మనకి హార్ట్ కండిషన్స్ లో కనబడుతుంది, లంగ్ కండిషన్స్ లో కనబడుతుంది. ఎందుకంటే ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అనేటువంటి పల్స్ క్యాక్టస్ తాలూకు మెయిన్ థీమ్ దానికి. సో హార్ట్ కండిషన్స్, కొంతమేర లంగ్ కండిషన్స్, అలాగే యుట్రన్ కండిషన్స్. యుట్రన్ కండిషన్స్ లో ఉదాహరణకి మామూలు డైలీ రొటీన్ లో అక్కడ క్యాక్టస్ అవసరం ఏమి ఉండదు, కానీ సంకోచ వ్యాకోచాలు జరిగే చోటు, ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ అయిపోయింది, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, అప్పటిదాకా ఎక్స్పాండ్ అయినటువంటి పెల్విక్ మజిల్స్ అన్ని నెమ్మదిగా కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి కదా, అవునా కదా? ఏమండి, అవునా కదా? ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అయితే ఎవరో నిద్రపోవట్లేదనే విషయం తెలుస్తుంది, అది అంతకన్నా ఏం లేదు. సో ఏమవుతుంది, అలాంటి కండిషన్స్ లో వచ్చేటువంటి బ్లీడింగ్ ట్రబుల్స్, లేదా అలాంటి కండిషన్స్ లో వచ్చేటువంటి క్రాంపింగ్ పెయిన్స్, అలాంటి కండిషన్స్ లో వచ్చేటువంటి పల్సేటివ్ టైప్ ఆఫ్ పెయిన్స్, కంజెషన్, హెమరేజెస్, ఇవన్నీ ఒక గ్రూపు. అలాంటి కండిషన్స్ లో వచ్చేటువంటి రెమెడీస్ ఎవరో? హెమరేజెస్ విత్ కంజెషన్ ఆఫ్ పెల్విక్ మజిల్స్ ఆఫ్టర్ డెలివరీ. చెప్పరా ఎవరును? హలో హలో, తెలీదు సార్. ఏమ్మా? తెలీదు సార్. ఓకే, బెల్లడోనా. ఎప్పుడు కూడా ఇలాంటి కండిషన్స్ లో మన హెమరేజెస్ ను ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది బెల్లడోనా వాడు. ఎందుకంటే వాడు ప్రతి చోట వాడు ప్రెజెంట్ సార్ అని వచ్చేస్తూ ఉంటాడు. వాడి స్పియర్ అలాంటిది. బెల్లడోనా, సబీనా, క్యాక్టస్ జీ, సికేల్కర్, హెమామిలిస్, మిలిఫోలియం, సెనీషియో, ఎరిజెరాన్, జాంతోజైలం, సెపియా, కాలోఫిల్లం. సో వీళ్ళంతా ఒక గ్రూప్, ఒక జట్టు, ఒక టీము. ఎందుకంటే అలాంటి టీంలో క్యాక్టస్ వాడు అందరికన్నా ముందుంటాడు. ఎందుకంటే వీడి ప్రాబ్లం ఏంటి, వీడికి బ్లీడింగ్ ఇష్యూ కాదు. క్యాక్టస్ లో రెండు ఉంటాయి, యాక్టివ్ హెమరేజ్ ఉంటుంది, ప్యాసివ్ హెమరేజ్ కూడా ఉంటుంది. రెండిట్లోనూ క్యాక్టస్ ఇండికేట్ అవుతుంది. వీడి ప్రాబ్లం హెమరేజ్ కాదు, వీడి ప్రాబ్లం ఏంటంటే పల్సేషన్ టైప్ ఆఫ్ కండిషన్స్. అంటే వీడు వచ్చేస్తాడు ముందుకి నేనున్నానని చెప్పి. పల్సేటివ్ టైప్ ఆఫ్ కండిషన్స్, కాంట్రాక్షన్స్, ఎక్స్పాన్షన్స్.
అందుకని ఫిజియోలాజికల్ గానే ప్రెగ్నెన్సీలో మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి. సో ఆఫ్టర్ డెలివరీ అవన్నీ మళ్ళీ ష్రింక్ అవుతాయి. సో అది క్యాక్టస్ తాలూకు కండిషన్, ఎందుకంటే వాడిదే కదా అది ష్రింక్ ఎక్స్పాన్షను. సో ఇమీడియట్ గా వాడు ప్రెజెంట్ సార్ అని చెప్పి వాడు వచ్చేస్తాడు. సో అలాంటి కండిషన్ లో డెవలప్ అయ్యే కంజెషన్, అలాంటి కండిషన్స్ లో వచ్చేటువంటి కన్స్ట్రిక్టివ్ టైప్ ఆఫ్ పెయిన్స్, అలాంటి కండిషన్స్ లో డెవలప్ అయ్యే హెమరేజెస్ కూడా క్యాక్టస్ కిందకే వస్తాయి. యూజువల్ గా మనం మర్చిపోతాం. ఎందుకు? మనకి 3 C's ఫస్ట్ లోనే చెప్పుకున్నాం, కంజెషను, కాంట్రాక్షను, కన్స్ట్రిక్షను. ఈ 3 ఉంటే క్యాక్టస్, 4వ C గుర్తు రావాలి. ఆ 3 ఉండే కండిషన్ అది. సో అటువంటి కండిషన్ లో వెంటనే క్యాక్టస్ వాడు కూడా వచ్చి పక్కన నించుంటాడు ఇలా, నన్ను కూడా చూడండి అని. అందుకని అది మనం గబక్కన అవి ఇవి అనుకుంటాం. వాడు క్యాక్టస్ హెమరేజెస్ అయితే క్యాక్టస్ తోనే తగ్గుతుంది. దీని బదులు అదే వేద్దాం అంటే కుదరదు. అలాగే డిస్మినోరియాస్ లో కూడానండి, మెన్సస్ పెయిన్స్ లో కూడా కంజెషన్, కన్స్ట్రిక్షన్ అండ్ కాంట్రాక్షన్, ఈ 3 ఉన్న డిస్మినోరియా ఖచ్చితంగా వాడి క్యాక్టస్ తో తగ్గుతుంది. ఇంకా కొన్ని రేర్ కండిషన్స్ లో పాపం ఈ ఫిమేల్ జెనిటల్స్ పాపం కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. సో దట్ పాపం ఈ కాయిషన్ టైంలో చాలా పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. అలాంటి కండిషన్స్ కూడా క్యాక్టస్ కిందకు వస్తాయి. వీడి తమ్ముడు కూడా ఒకడు ఉన్నాడు, నెక్స్ట్ వస్తాడు కార్నీజియా జైగాన్షియా అని. ఈ ఫ్యామిలీలోనే వస్తుంది నాకు గుర్తున్నంత వరకు. ఈ 3rd సబ్ క్లాసే అది కూడా, కార్నీజియా జైగాన్షియా. ఆ రెమెడీలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, క్యాక్టస్ కన్నా ఎక్కువ. దాని మెయిన్ థీమే అసలు పెనిట్రేషన్. సో పెనిట్రేషన్ ప్రాబ్లం. అందుకని పాపం వీళ్ళు చాలా గైనకాలజిస్టుల చుట్టూ, సైకోథెరపిస్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏమండి ఏంటంటే ప్రాబ్లము, ఆఫ్టర్ మ్యారేజ్ షీ కుడెంట్ కోఆపరేట్ అండి అంటాడు హస్బెండ్. అయ్యి బాబా నేను కోఆపరేట్, నాకు ఇబ్బంది అండి, నాకు నా ప్రాబ్లం ఇది, ఐ కెనాట్ పార్టిసిపేట్ బికాస్ డ్యూ టు మై ప్రాబ్లం అంటారు ఆ లేడీస్ పాపం. కానీ వీళ్ళకి సరైనటువంటి ఏం చేయాలో తెలియదు. వాడి సైకాలజిస్ట్ చూపించి థెరపిస్టులు సైకోథెరపీ ఇప్పిస్తారు, ఏమి ఇప్పించినా పాపం సెట్ అవు. అలాంటి ఫిమేల్ జెనిటల్ వెజైనల్ కండిషన్స్, వెజైనస్మస్, వేర్ దేర్ ఈజ్ అన్ అట్టర్ రెస్ట్రిక్షన్ ఫర్ ద పెనిట్రేషన్, అలాంటి కేసుల్లో కూడా క్యాక్టస్ అద్భుతమైనది. కానీ మినిమం 1 m వేయాలి. 36లో వేస్తే ఏమీ పనిచేయదు, ఊది పారేస్తుంది. మినిమం 1 m వేయాలి అలాంటి కండిషన్స్. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రకమైనటువంటి కన్స్ట్రిక్షన్ at the vaginal area when there is an about to start an act, అది కూడా పాపం చాలా ఇంపార్టెంట్. రేర్ కేసులు మనకి జనరల్ గా రావు, కానీ వస్తే మాత్రం డెఫినెట్ గా తగ్గుతాయి. ఊళ్ళు ఎన్ని తిరిగినా అలోపతిలో మందు లేదు, చెప్పానుగా సైకోథెరపిస్టులు చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళకి దేని వల్ల భయం ఉందో చూసుకుని, ఆర్నికా వాళ్ళకు కూడా ఉంటుందండో ఇది, అందుకని చూసుకోవాలి. మిగతా కేస్ షీట్ అంతా రాసుకుని వాళ్ళు కనుక క్యాక్టస్ లోకి వస్తారనిపిస్తే క్యాక్టస్ 1 m మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ థీమ్, నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్ ఎవరైనా రాసుకుంటే రాసుకో. హెవీ, సాడ్, గ్రిమ్, looked at cannot
బేర్ టు బి. ఇది కూడా క్యాక్టస్ సిమ్టమ్. మనకి యాంటిమ్ క్రూడ్లో కూడా కనబడుతుంది. సినా, యాంటిమ్ క్రూడ్ ఇలా చూసామనుకో పిల్లలు ఏమో అని తిప్పేసుకుంటారు ఇలా తల. క్యాక్టస్లో కూడా ముఖ్యంగా ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ క్యాక్టస్కి వెళ్ళేసరికి మనం కూడా చెప్పుకున్నాం, మనం వీళ్ళు ఐసోలేట్ అయిపోతారు సోషల్ లైఫ్ తోటి. ఎందుకంటే అప్పటిదాకా స్ట్రగుల్ ఉంటుంది ఫర్ ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ. ఆ మదర్ ఫిగర్ నుంచి బయటికి రావాలి, చేసి 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 అలిసిపోయి చిరాకు వచ్చేసి ఇంకెవరితోనూ కలవరు. అలాంటప్పుడే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి హెవీనెస్, ఎపతి కూడా ఉంటుందండి. వీళ్ళు ఇండిఫరెంట్ అయిపోతారు, ఎవరితో కలవరు, సోషల్ ఇది లైఫ్ పోతుంది. అప్పుడు వచ్చేటువంటి మెంటల్ సిమ్టమ్స్ ఈ ఇండిఫరెన్స్, ఎపతి, ఎవర్షన్ టు కంపెనీ, ఎవర్షన్ టు సోషల్ లైఫ్. ఇలాంటివి. అలాంటప్పుడు కన్సోలేట్ చేసామనుకోండి వెంటనే అగ్రివేషన్ వస్తుంది. ఏం పర్లేదమ్మా నువ్వు కంగారు పడకంటే అగ్రివేట్ అయిపోతారు, ఇంకా ఎక్కువ ఏడ్ చేస్తారు, లేదా కోపం పడిపోతారు. కన్సోలేషన్, అగ్రివేషన్ అంటే ఏంటంటే ఐదర్ వాళ్ళు రియాక్ట్ అయినా అవ్వచ్చు, లేదా వాళ్ళు పడుతున్నటువంటి సఫరింగ్ ఇంటెన్స్ అయిపోవచ్చు. రెండూ జరగచ్చు కన్సోలేషన్, అగ్రివేషన్. ఎందుకంటే క్యాక్టస్ చెప్పాను కదా, క్యాక్టస్ ఈజ్ ఏ ప్లాంట్ వేర్ యూ కెనాట్ టచ్ దట్. టచ్ చేసుకోకుండా ఉండడం కోసమే ముళ్ళు పెంచుకుంటుంది అది. దాని ఐడియా ఏది, నువ్వు నా దగ్గరికి రాకు, ముళ్ళుంటాయి, రావద్దు, నా దగ్గరికి రావద్దు. అందుకని క్యాక్టస్ వాడితో మనం డీల్ చేసేటప్పుడు వాడి క్యాక్టస్ అని డౌట్ వస్తే మనం ఎక్కువ వాడితో ర్యాపో అవ్వకూడదు. ఆర్నికా వాళ్ళలాగా. ఆర్నికా వాడికి కూడా అంతే, నీకు జబ్బు తగ్గుతుంది అంటే వీడికి ఏమీ రాదంటాడు డాక్టర్. డాక్టర్ ఈజ్ ఏ ఫెయిల్యూర్. వాడు ఆర్నికా వాడు అని డౌట్ వచ్చిందంటే మీ జబ్బు కొంచెం స్టడీ చేయాలని చెప్పాలి మనం. అప్పుడు అలా ఉంటుంది ఆర్నికాలో. ప్రైడ్ ఆఫ్ హిజ్ ఓన్ డిసీజ్ అంటాడు ఆర్నికాలో. అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతాడు, తనకు జబ్బు ఉండడం అనేది గొప్ప. అసలు ఆర్నికా పేషెంటే చిత్రంగా, క్రానిక్ ఆర్నికా పేషెంట్ భలే చిత్రంగా ఉంటాడు. వాడి టచీనెస్ ఎలా ఉంటుందంటే మీకు ఇదివరకు కూడా చెప్పాను. ఏమండి సుబ్బారావు గారు మీ ఇంటికి వచ్చామన్నాడు అనుకో, పాపం వాడు రండి సార్ లోపల రండి కూర్చోండి అంటే పర్లేదు పర్లేదు నించునే ఉంటాను. అవి కాదండి దాని ఏమో కాస్త టిఫిన్ లేకపోతే కాస్త టీ తాగుతారు కానీ రండి అంటాడు. అంత మొహమాటం తీరా అంతా అయిపోయిన తర్వాత వాడు వచ్చి కూర్చోమన్నప్పుడు కూర్చోవచ్చు కదా, ఇంకా అంతే. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కనీసం లోపలికి పిలవలేదు, టీ ఇవ్వలేదు. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా క్రానిక్ ఆర్నికా పేషెంట్కి లైఫ్ అంతా ఏదో ఒక తెలియని వెళితే, వాడు గౌరవించలేదు, వీడు గౌరవించలేదు, వాడు నాతో చెప్పలేదు, వీడు నాతో చెప్పలేదు, నాతో డిస్కస్ చేయలేదు. వాళ్ళు అడుగుతారు ఒకసారి, ఏమయ్యా నువ్వు వస్తావా అంటాడు, అప్పుడు చూద్దాం అంటాడు. వాళ్ళు ఇంక వాడి పని వాళ్ళు చేసేసుకుంటారు, అంతే, నాతో డిస్కస్ చేయకుండానే చేసేసారు అనుకుంటుంటాడు. పీక్కుంటూ ఉంటాడు. అలా పీక్కుని చివరికి ఒక మెంటల్ పేషెంట్ అయిపోతాడు ఆర్నికా వాడు. అందుకని క్రానిక్ ఆర్నికా పేషెంట్స్ స్లోగా వాళ్ళు ఏమవుతారంటే హైపోకాండ్రియాకు, బైపోలార్ డిజార్డర్ అలా వెళ్ళిపోతారు నెమ్మదిగా. ఎందుకంటే ఈ పీకులాట ఎక్కువైపోతుంది. స్టాఫిసైక్రియాలో కూడా ఉంటుందండి ఈ పీకులాట చిత్రంగా. కానీ ఎలా ఉంటుందంటే స్టాఫిసైక్రియాలో పాపం వీడైనా అవతల వాడిని అనేస్తాడు, అవతల వాడు వీడిని అంటాడు, పోరా వెర్రి వెధవా నువ్వు చెప్పేది నాకు అన్నాడు అనుకుందాం ఫ్రెండ్, వెర్రి వెధవ అన్నాడు, నన్ను వెర్రి వెధవ అన్నాడు, వెర్రి వెధవ. అలాగా కోపం వచ్చేస్తుంది. ఆ టైంలో విపరీతమైన కోపం వస్తుంది, వచ్చి గొంతు వరకు వచ్చి ఆగిపోతుంది కోపం.
బయటికి మాట అనలేడు, బయటికి వెలిబుచ్చలేడు ఆ కోపాన్ని. అంత కోపం వస్తుంది ఆర్నిక స్టాఫ్ సేక్రే వాడు. సో ఆర్నిక వాడు స్టాఫ్ సేక్రే వాడు ఒకేలా ఉంటారు కొంతవరకు, ఇద్దరు పీక్కుంటూ ఉంటారు. కానీ యూజువల్ గా స్టాఫ్ సీక్రెట్ నిజంగా జరుగుతాయి అలాంటివి, ఇన్సల్ట్స్ ఇంకోటో ఇదో. లేదా వీడు ఎవరినైనా అంటాడు, అయ్యో పాపం నిన్న గౌతమ్ వచ్చాడు, రేపు చూద్దాంలే అనేసాను గబక్కన, అనేసాను పాపం అతను హర్ట్ అయి ఉంటాడు ఏంటో, అతను హర్ట్ అయి ఉంటాడు ఏంటో, అతను అని చెప్పి ఆ రోజు రాత్రి నిద్రపోడు. వీడైనా అని ఉంటాడు, లేదా అవతల వాడైనా వీడిని అని ఉంటాడు అని ఆ ఇన్సల్టింగ్ పోదు, దాని గురించే తిరుగుతూ ఉంటుంది స్టాఫ్ సేక్రియాలు. ఆర్నికాలు నిజంగా అలా జరగదు, వీడు అనుకుంటూ ఉంటాడు జరిగిందని. ఎవడో వీడిని అవమానించడు, ఎవడో ఏం వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు, కానీ వీడు అవమానించినట్టు పడిపోతాడు. అదే ఆర్నిక. అందుకని వెళ్ళి ఆర్నిక 6th సబ్ క్లాస్ లో కూర్చుంది. ఎందుకంటే వాడి గురించి ఎక్కువగా ఫీల్ అవ్వడం అనే మ్యాస్కులైన్ నేచర్ ఉంది. స్టాఫిసేగ్రియా ఫెమినైన్ నేచరు. వాడు వెళ్ళి 1st సబ్ క్లాస్ లో కూర్చున్నాడు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. రెండిటికి పైవోటల్ పాయింట్ ఒకటే, కానీ వీడు సబ్ క్లాస్ పరంగా వీడి ఇలా ఉన్నాడు, వాడి సబ్ క్లాస్ పరంగా వాడు అలా ఉన్నాడు. సో మనకి క్యాక్టస్ ఫెయిల్యూర్ పార్ట్ లో ఈ హెవీనెస్, ఈ గ్రిమ్నెస్, ఈ సాడ్, ఎవర్షన్ టు కంపెనీ, ఎవర్షన్ టు సోషల్ లైఫ్, నాట్ వాంటెడ్ టు బి లుక్డ్ ఎట్, డజంట్ వాంట్ టు సోషలైజ్, కన్సోలేషన్, ఎగ్రివేషన్, ఇవన్నీ కనపడతాయి. యూజువల్ గా ఇవన్నీ ఉన్నప్పుడు ఎంతో కొంత ప్యాథాలజీ ఉంటుంది. ఐదర్ ఆ హార్ట్ కండిషన్ స్టార్ట్ అవడము, లేదా ఇప్పుడే వెళ్ళి వచ్చానండి తేడా వచ్చింది, ఒక బ్లాక్స్ ఉన్నాయన్నారు అండము, ఇలా ఏదో ఒక స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనకి ఖచ్చితంగా ఈ మెంటల్ సిమ్టమ్స్ అన్ని కనబడతాయి. ఇవన్నీ కనబడితే మనం ఏ యాసిడ్ ఫాసం అనుకుంటాం, కాదు. ఇవన్నీ దేని వల్ల వచ్చాయి? వాడు చాలా ఇండివిజువల్ గా ఉండాలనుకున్నాడు, వాడు చాలా ఇండిపెండెంట్ గా ఉండాలనుకున్నాడు, ఎవరి మీద ఆధారపడకూడదు అనుకున్నాడు. వాళ్ళ నుంచి వచ్చేది వాడు రెస్ట్రిక్షన్ గా ఫీల్ అవుతాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఎవరైతే వాళ్ళ అవతల వాళ్ళు రెస్ట్రిక్ట్ అవుతారు, మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, లేదా వైఫ్ కి హస్బెండ్ కావచ్చు, హస్బెండ్ కి వైఫ్ కావచ్చు, ఆ ఫిగర్ నుంచి వీళ్ళు చాలా రెస్ట్రిక్టెడ్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కొన్నేళ్లు నడిచిన తర్వాత వచ్చే ప్యాథాలజీలో ఎవర్షన్ టు కంపెనీ, ఎవర్షన్ టు సోషల్ లైఫ్, కన్సోలేషన్, ఎగ్రివేషన్, సాడ్నెస్, గ్రూమ్నెస్, డజంట్ వాంట్ టు బి లుక్డ్ ఎట్, హార్ట్ కండిషన్స్. ఇప్పుడు క్యాక్టస్ ఇండికేట్ అవుతుంది. అప్పుడు క్యాక్టసే, కానీ అప్పుడు హార్ట్ కండిషన్స్ ఏం కనిపించవు. ఇప్పుడు హార్ట్ కనిపిస్తే కనిపించవచ్చు, ఏది స్లైట్ గా అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ రావడం, ఏదో నొక్కినట్టు ఉండడం, ఇబ్బంది పడడం, ఎప్పుడు నొక్కినట్టు ఉంటుంది, మా అమ్మగారు ఏదైనా అన్నప్పుడు నాకు అలా అనిపిస్తుంది అని అనడం, ఇలా ఏవో ఫిజియోలాజికల్ పాయింట్స్ వస్తాయి. ఇవే ఫిజియోలాజికల్ పాయింట్లు తోసి 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 ఓ 10 ఏళ్ల పాటు మనం ఆ మందులు ఇచ్చి, ఈ మందులు ఇచ్చి, ఈగ్నీషియాలు ఇచ్చి, ఇంకోటి ఇచ్చి, నేట్రమూర్లు ఇచ్చి, ఇలా తోసి తోసి వాడు క్యాక్టస్ వేయకుండా సమయం అంతా మింగేసామనుకో, మనం అంబరీషుడిలాగా పెద్ద పాము, వైకుంఠపల్లిలో పెద్ద పాము మింగినట్టు మొత్తం సమయం అంతా మనమే తినేస్తాం, పేషెంట్ని పాపం వదిలేసి. వాడికి ఆ మంది ఇచ్చి, ఈ మంది ఇచ్చి, మనకు తెలిసిన వైద్యం చేసి, తెలియని వైద్యం చేసి, కేసునంతా కలగాపులగం చేసి, అప్పుడు వాడికి చివరికి నిజంగానే హార్ట్ డిసీజ్ వస్తుంది. అప్పుడు సడన్ గా మేల్కొంటాడు, అయ్యి బాబు ఇదేంటి ఇలా వచ్చేసిందని. కానీ అప్పుడు కూడా క్యాక్టస్ ఇండికేట్ అవుతుంది, మీరు జాగ్రత్తగా కేస్ షీట్ రాయగలిగితే. సో ఈ కోప్డ్ అప్ స్టేట్ లో క్యాక్టస్ ఒకలా ఉంటారు, ఫెయిల్యూర్ స్టేట్ లో ఒకలా ఉంటారు. కోప్డ్ అప్ స్టేట్ లో మీకు ఆ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, స్ట్రగుల్ ఫర్ ఇండివిజువాలిటీ, మదర్లీ ఫిగర్ నుంచి రెస్ట్రిక్షన్ ఉండడం, ఆ స్పీడు, కొంత డిసప్పాయింట్మెంట్ కొంత కనిపిస్తుంది. ఫెయిల్యూర్ పార్ట్ లో ఎవర్షన్ టు కంపెనీస్, ఐసోలేషన్, సెన్సేషన్ ఆఫ్ నో వన్ ఇస్ దేర్ ఫర్ మీ, కన్సోలేషన్, ఇవన్నీ కనబడతాయి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ థీమ్ మనకి మెంటల్ సిమ్టమ్స్లో క్యారెక్టర్స్లో, డస్ డెలిబరేట్లీ వాట్ షీ వాంట్స్ టు డూ అదర్వైజ్ ఫీల్స్ లైక్ బీయింగ్ కేజ్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ థర్డ్ సబ్ క్లాస్లో నిజంగా ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది ఆ వర్క్కి ఎప్పుడైనా కనపడితే 2 కాళ్ళకి దండం పెట్టేద్దాం శంకరన్ గారికి, పెట్టాలి కూడా. ఆ వర్క్ అంత ఎఫిషియెంట్ వర్క్ అది. ఎందుకంటే మీరు నాట్రము, మెగ్నీషియము, అల్యూమినా, ఫాస్ఫరస్, సల్ఫర్లో చూసిన ఆ ఐడియా, బర్డ్స్లో చూసే ఐడియా, ఈ సబ్ క్లాస్ 3లో చూసే ఐడియా చాలా దగ్గరకు వచ్చేస్తాయి మీకు లోపలికి వెళ్తున్న కొద్దీ. చూడండి మీరు కావాలంటే. అందులో ఈ పాయింట్ ఒకటి, తనకు నచ్చింది ఎలాగో అలా చేయటం. ఇది నేట్రమూర్లో కూడా కనబడుతుంది. వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తారు నేట్రమూర్లో. ఒకవేళ అలా చేయడానికి సహకరించలేదనుకోండి, కేజ్డ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ష్రింక్ అయిపోయిన సెన్సేషన్ వస్తుంది. ఎలా అనిపిస్తుందండి మీకు ఆ టైంలో? ఏదో కర్ర పెట్టి నొక్కేసినట్టు అనిపిస్తుందండి, మొత్తం బాడీ అంతా నొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది. నా పని నన్ను చేసుకొని ఇవ్వాలి కదా, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి కదా. సో ఈ ఐడియా ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటే ఏదో ఆకాశం అంత ఎత్తు వెళ్తుందని కాదు, తను ఎక్స్పాండ్ అవ్వాలనేటువంటి కోరిక. అది జరగకపోతే ఆ రెస్ట్రిక్షన్ ష్రింక్ సెన్సేషన్ ఇస్తుంది. సో shrinking opposite with expansion also can be seen in these wishes, wishing that she wants to do something of her own, and if it was not done or not allowed, she feels caged and the sensation comes as shrink. And if she does what she wants to do, then she feels very happy, and that happiness is a sort of expansion, and the sensation will come as expansion. ఇదే బర్డ్స్ లో కూడా ఉంటుంది. ఇదే మనకి నాట్రము, సల్ఫర్ ఈ రెండిట్లోనూ బాగా కనపడుతుంది, మిగతా వాటిలో కూడా ఉంటుంది. సో థర్డ్ సూపర్ క్లాస్ అంతా ఈ రెస్ట్రిక్షను, ఎక్స్పాన్షన్. అంతో ఇంతో నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అనే భావన ఖచ్చితంగా థర్డ్ సబ్ క్లాస్ లో ఉంటుంది, థర్డ్ సూపర్ క్లాస్ లో ఉంటుంది. నెక్స్ట్ స్ట్రగుల్ ఫర్, నెక్స్ట్ పాయింట్ అండి. నేను ఒక పాయింట్ చెప్తున్నాను, ఈ నోట్స్ మీకు బయట ఎక్కడా లభించదు, అందుకని రాసుకుంటే మీకే ఉపయోగం, నాకు కాదు. ఇగో నేను కూడా ఇలా రాసుకున్నాను నోట్స్, అర్థమైందా? నోట్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏదైనా వెరిఫై చేసుకుందాం అంటే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరిగాయో అది ఎక్కడుందో తెలియదు. సో దయచేసి కొంచెం నిద్ర వస్తున్నా కూడా మొహం కడుక్కునైనా సరే నోట్స్ రాసుకోండి, సో దట్ మీకు ఫ్యూచర్లో రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ ఏంటంటే స్ట్రగుల్ ఫర్ ఇండివిజువాలిటీ. ఇది మనకు ఫస్ట్ నుంచి కనబడుతూనే ఉంది, క్యాక్టస్ లో చాలా ప్రామినెంట్ గా ఉంది. దే డజంట్ లైక్ కంట్రోలింగ్. కంట్రోల్ చేస్తే నచ్చదు. మనకి నేట్రంలో కూడా అంతే, నువ్వెవడో నాకు చెప్పడానికి అంటారు. డజంట్ లైక్ కంట్రోలింగ్. ముఖ్యంగా మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఈ యంగ్ జనరల్ ఎడోలిసెన్స్ లో అమ్మా ఇవాళ బయటికి వెళ్ళొద్దు, నువ్వు చెప్పేటి నాకు, నువ్వు చెప్పడం నేను వెళ్తాను. కాదు ఆటలు వద్దమ్మా వర్షం వచ్చేలా ఉంది, నో నేను వెళ్తాను. కాదు ఇవాళ పార్టీకి వెళ్ళొద్దు కొంచెం పెద్ద టౌన్లో అయితే, లేకపోతే సినిమాకి వెళ్ళొద్దు ఫ్రెండ్స్తో, నేను వెళ్తాను. లేకపోతే నాన్నకి చెప్పడం. కుర్రోడు బయటికి వెళ్తున్నాడు,
ఫ్రెండ్స్ అంతా మందు కొడతారు, దమ్ము కొడతారు. వద్దొద్దమ్మా, నాన్నేంటమ్మా ఏ పని చెప్పినా నాకు అడ్డు చెప్తాడు, ఆ మాత్రం నాకు తెలీదా? వెళ్ళినప్పుడు ఏం చేయాలో ఈయన చెప్పొచ్చాడు మరి అంటాడు. ఎగ్జాక్ట్ ఈ ఐడియా వితౌట్ ఏజ్ మనకి క్యాక్టస్ లో కనబడుతుంది. వాడు ఏ ఏజ్ వాడైనా కానీ వేరే వాడిని కంట్రోల్ చేస్తుంటే వాడికి నచ్చదు. కంట్రోల్ చేయడం అంటే వాడు ఏం పెద్ద వీడిని కంట్రోల్ చేయడు, వీడు అనుకుంటాడు వాడు కంట్రోల్ చేస్తున్నాడని. వాడు వీడికి మంచిగా చెప్తూ ఉంటాడు, కానీ వీడికి ఏమనిపిస్తుంది అంటే అయ్యి బాబా కంట్రోల్ చేసేస్తున్నాడు, నన్ను అంతా వాడి దాంట్లోకి లాగేసుకుంటున్నాడు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఇన్సెక్టివోరస్ ప్లాంట్లోకి వెళ్ళేసరికి ఇది ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ప్లాన్ చేస్తాడు. ఈ కంట్రోల్ చేసిన వాడు ఫీల్ అవుతూ ఉంటాడు కదా బీయింగ్ కంట్రోల్డ్ అని. అందుకని వీడికి నచ్చినట్టుగా ప్లాన్ చేసుకుని వాడికి చెప్పి వీడికి చెప్పి ఇంకోలా ప్లాన్ చేసి అలా ప్లాన్ చేసి మొత్తం మీద అవతల వాడిని తెలివిగా బుట్టలో పడేయడానికి చూస్తాడు. మన ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఫస్ట్లో. ఆ ఐడియా ఆఫ్ రియాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది ఈ సబ్ క్లాస్లో. పైనుండే క్యాక్టేసియే ప్లంబగేసియే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, కానీ ఇన్సెక్టివోరస్, నెపెంథేల్స్, వీనస్ ఫ్లై ట్రాప్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే అవతల వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారనే భావన పెరిగి అది డెల్యూజన్లో వాళ్ళని ఏ విధంగా తెలివిగా బుట్టలో వేయించాలో వీడు ఆలోచిస్తుంటాడు. మనకి రెప్టైల్లా ఉంటుంది చూడడానికి. కానీ సెన్సేషన్స్ వేరు, అదంతా డిస్ట్రక్టివ్. ఇక్కడ ష్రింక్ ఎక్స్పాండ్ ఇంతవరకే. అక్కడంతా ఏంటి బ్లడ్ సర్క్యులేషన్, నంబు అవన్నీ వస్తాయి, అవి వేరే బ్యాచ్. సో క్యాక్టస్ లో కూడా సెన్సేషన్ ఆఫ్ బీయింగ్ కంట్రోల్డ్ అనేది నచ్చదు. దే డజంట్ వాంట్ టు బి కంట్రోల్డ్ బై ఎనీవన్. సో వన్స్ కంట్రోల్ అవుతున్నప్పుడు, అవుతాం కదా, సో కంట్రోల్ అవుతున్నప్పుడు ఒకవేళ అయితే అంటే ఇందాక సంఘటనే అనుకుందాం, బయటికి వెళ్ళొద్దు, బయట రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మందు సిగరెట్లు అవి తాగుతూ ఉంటారు, నాన్న నా మాట విను, పెద్దవాడిని ఎందుకు చెప్తున్నాను, నువ్వు నన్ను కంట్రోల్ చేయడం ఏంటి, నేను వెళ్తాను. అలా కాదు, చెప్పింది వినకపోతే నీకు పాకెట్ మనీ ఇవ్వను, నిన్ను బయటికి పంపించను, బెల్ట్ తీనా, తప్పనిసరి ఇంట్లోనే ఉంటాడు. ఎందుకంటే ఫాదర్ భయం వచ్చింది. కానీ వీడికి లోపల వీడెవడు నన్ను కంట్రోల్ చేయడానికి, ఎంత ఫాదర్ అయితే మాత్రం అన్ని విషయాల్లో దూరిపోతాడా? వాడికి తెలీదా? వాడి బార్డర్స్ నా బార్డర్స్ లోకి వచ్చేస్తాడు, నా స్పేస్ లోకి వచ్చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదే ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతుంది. దాంతో వాడు ఏమవుతాడంటే క్రానికల్ గా ఐసోలేట్ అయిపోతాడు, అవాయిడెన్స్ వచ్చేస్తుంది. ఇలా కొన్ని రోజులు, కొన్ని మంత్స్, కొన్ని నెలలు గడిచేసి కొన్ని ఇయర్స్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, వీడు ఒక ఐసోలేటెడ్ ఫిగర్లా అయిపోతాడు. ఈ ఐసోలేటెడ్ ఫిగరు తర్వాత మళ్ళీ మనకి డిఫరెంట్ ప్యాథాలజీలోకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఎందుకంటే 7:30 అయిపోతుంది. ఓకేనా? సో ఈవేళ క్లాస్లోకి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఏమీ లేకపోతే మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం క్యాక్టస్ కంటిన్యూ చేసుకుందాం. ఎనీ డౌట్స్? డిఫరెంట్ రెమెడీస్ చెప్తున్నప్పుడు నోట్ చేసుకుంటానికి ఆ స్పీడ్ అందట్లేదండి. కొంచెం స్లోగా చెప్పినా రిపీట్ చేసినా ఆ డ్రగ్స్ నోట్ చేసుకుంటాం. ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ చెప్తున్నప్పుడు మీరు స్పీడ్ గా చెప్తున్నారు, 2-3 వినేసరికి 6 వెళ్ళిపోతున్నాయి. కొంచెం స్లోగా చెప్పండి దయచేసి. రెండు మూడు సార్లు చెప్తాం, ఎందుకంటే అవి సెకండ్ టైం రిపీట్ చేస్తే చాలండి, ఆ గ్రూప్ రాసుకుంటాను. నేను ప్లాన్ చేసుకుని చెప్పాను కాదు, యాక్చువల్గా అది ఏంటంటే అవి ఫ్లోలో వస్తున్నాయి. సో మనం ఇంకోసారి దాన్ని రివైజ్ చేసుకుందాం.
రిపీట్ చేస్తే చాలండి. ఓకే, థ్యాంక్ యూ, తప్పకుండా థ్యాంక్ యూ డాక్టర్. ఇంకా ఎవరైనా? ఓకే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.